మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల సమ్మెతో ప్రజలకు ఇక్కట్లు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు సమ్మె బాట ఎక్కడంతో పుర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం పురవాస ప్రాంత ప్రజల జీవితాలు మున్సిపల్ కార్మికుల పనులపై ఆధారపడి ఉన్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు సమ్మె బాట పట్టడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ న్యాయపరమైన కోరికలు పరిష్కరించాలని, అప్పుడే తాము సమ్మె విరమిస్తామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల సంఘం నాయకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత 5 రోజులుగా మేము రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మా రాష్ట్ర పిలుపు మేరకు ఏమంటే మా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేము మా ప్రభుత్వ అధికారులకు, మంత్రులకు గత నెలలోన సమ్మె నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సార్, మా యొక్క సమస్యలను 8/12/2024 లోపల పరిష్కరించని ఎడల మేము 8వ తారీఖు అర్ధరాత్రి నుంచి అనగా 9/12/2024 తారీఖు నుంచి ఇంజనీరింగ్ విభాగంకు సంబంధించినటువంటి అన్ని విభాగాలు అంటే నీటి సరఫరా, విద్యుత్ దీపాలు, పార్కులు, తర్వాత వచ్చేసి డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, తర్వాత వచ్చేసి వాల్ ఆపరేటర్సు, లైన్ మ్యాన్స్, ఫిల్టర్ బెడ్స్, పంప్ రూమ్స్, వాటర్ ట్యాంకులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళు, ఇట్లా ఎలక్ట్రికల్ వీధి దీపాలను కూడా ఆర్పేయడం జరుగుతుందని చెప్పాము. అదేవిధంగా ఆ పిలుపు మేరకు ఈరోజు మేము సమ్మె బాట పట్టడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా ఈరోజు మేము మొదటి రోజు అయినటువంటి సమ్మెను ఉధృతం చేయడం జరుగుతుంది. సమ్మెలో భాగంగా మేము మా యొక్క ప్రధాన శిబిరం నుంచి వివిధ కూడళ్లలో ర్యాలీ చేసి మా యొక్క శిబిరం చేరుకుంటాము. మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా ఒకటి, మాకు సమాన పనికి సమాన వేతనం. అంటే మా ఇంజనీరింగ్ విభాగంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ అని ఉన్నారు. టెక్నికల్ వాళ్ళకు 29,200, నాన్ టెక్నికల్ వాళ్ళకు 24,500 జీతం ఇమ్మని అడుగుతున్నాం. అదేవిధంగా రెండవది ఏంటంటే మా కుటుంబ సభ్యులకు, అంటే మా విధి నిర్వహణలో ఎవరైనా చనిపోతే కనుక ప్రమాదవశత్తు వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, వారి కుటుంబంలో సభ్యులకు ఒకరికి ఉద్యోగ భద్రత. అదేవిధంగా లేదా ఏదైనా విధి నిర్వహణలో అంగవైకల్యం సంభవించి పని చేసుకోవడానికి చేత కాకపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగము, 5 లక్షల ఎక్స్గ్రేషియా. అదేవిధంగా ఏమంటే మన సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేపట్టదలిచిన ఏవైనా సంక్షేమ పథకాలు ఉంటే వాటిని మా పిల్లలకు కానీ లేదా మా కుటుంబ సభ్యుల్లో కొంతమంది తల్లిదండ్రులకు పెన్షన్లు వస్తుంటే గతంలో వాటిని కూడా తీసేసినారు కాబట్టి వాటిని మరీ పునరాలోచించి వాటిని పునరుద్ధరించాలని. తర్వాత వచ్చేసి పిహెచ్, నాన్ పిహెచ్ కిందకి. ఎందుకంటే గతంలో సమ్మెలు చేస్తే పిహెచ్ వాళ్ళకు మాత్రమే జీతాలు పెంచడం జరిగింది. మా ఇంజనీరింగ్ విభాగాలను విస్మరించినారు. కాబట్టి మేము ఈరోజు సమ్మె బాట పట్టాల్సి వచ్చింది. కాబట్టి ఈ రోజు నుంచి అన్ని విధులను బహిష్కరిస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా మాకు సహకరించి మా యొక్క దీనికి తోడ్పడతారని, సహకరిస్తారని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. నా పేరు రాజేంద్ర కుమార్, ఎమ్మెగ్నూర్ మున్సిపాలిటీ, కర్నూలు జిల్లా.